భోజనం విషయంలో గాని అంటే ఇక్కడంతా ఆర్గానిక్ వాడతారా? లేకపోతే బయట నుంచి వస్తాయా? ఫుడ్ గాని ఏమన్నా ఇక్కడ తయారు చేస్తారా? లేదా బయట నుంచి వస్తాయా మీకు? చాలా చోట్ల బయట నుంచి తెప్పిస్తూ ఉంటాం. ఎక్కడో నుంచో హోటల్ నుంచి ఏదో ఇంకా ఇది చేయలేక ఇక్కడ మంచి వసతులు ఉన్నాయి. శుభ్రంగా జాగ్రత్తగా చేసే వాళ్ళు అందరూ ఉన్నారు. వంటశాల చాలా క్లీన్గా ఉంది. పక్కనే డైనింగ్ హాల్ అటాచ్ కాబట్టి వెళ్ళి కూర్చొని తినడానికి నీట్గా శుభ్రంగా మరి శుభ్రం ముఖ్యం. అవునండి. తర్వాత ఎవరూ చేయని పని ఏంటంటే ఈ వంటశాలకి ఆనుకుని డైనింగ్ ఉంది, అంతవరకు అందరూ చేస్తారు. దానికి ఆనుకుని వచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు వయసులో వాళ్ళు సడన్ గా తినగానే కొంచెం బాత్రూమ్ అన్ని రకాలుగా అది చాలా ముఖ్యం. అది కనిపించకుండా పక్కకి అటాచ్డ్ కట్టారు. అది చాలా కొంతమంది మధ్యలో భోజనం చేస్తే మధ్యలో అవసరం ఉంటుంది. అప్పుడు రూమ్కి ఎక్కడికో వెళ్ళారు కదా, పక్కనే కట్టారు. దాని ఫీలింగ్ కూడా లేకుండా కట్టారు భోజనం చేసేవాళ్ళు. అది ఒకటి చాలా ప్రత్యేకత ఉంటుంది. రాగానే తెలియని పని చేశారండి ఆయన, నాకే అవసరం వచ్చింది, రాష్ట్రాలు యూరినరీ ప్రాబ్లం అయితే వచ్చాను. అది ఇప్పుడు నాకు అర్జెంట్ అయింది, మధ్యలో వెళ్ళవలసి వచ్చింది చక్కని. అది మంచిది సౌకర్యం, బాగుంది, ఐడియా బాగుంది. భోజనశాల దగ్గర అయితే ఇక్కడ నేను విన్నది కూరగాయలు గాని ఇవన్నీ కూడా ఇక్కడే పండిస్తారంట. ఇంత తోట ఉంది, పక్కన ఇంకా అటాచ్ చేసి ఇప్పుడు మామిడికాయ పప్పు ఏమన్నాను, మొన్నటి 4 కాయలు పోయి మామిడికాయ పప్పు వేయించాను. ఎలా ఉంటుంది, రోడ్డు మీద కొనుక్కొచ్చిన కాయ మన దొడ్లో కాయ మనకు కూడా తెలుస్తుంది. ఇంట్లో అది కోనసీమలో దొడ్లోంచి అన్ని పట్టుకొచ్చి ఎవరు వచ్చినా గెస్ట్ పెడతారు. కొబ్బరికాయ మామిడికాయ అన్ని ఇంట్లోనే. అదే మన పొలంలో పండిన విత్తనాలతో బియ్యం తింటే మనకు ఎంత బాగుంటుంది. అలాగే ఇక్కడ కూడా ఎక్కువ వస్తువులు వీళ్ళే పండిస్తున్నారు. ఇక్కడ ఇందులోంచే వీళ్ళు వండుతున్నారు. తర్వాత వంట అది కదా చాలా నీట్గా శుభ్రంగా రుచికరమైన భోజనం పెడుతున్నారు. తర్వాత ఐటమ్స్ కూడా ఎక్కువ చేస్తున్నారు. అందులో మనకు కావాల్సిన ఉంటుంది, 4 కూరలు, పచ్చడి, సాంబారు, పెరుగు ఇవన్నీ ఇస్తారు. కానీ మనకు అందులో 1-2 కంటే ఎక్కువ తినలేకపోవచ్చు. కానీ వాళ్ళు చేస్తున్నారు లోపల. భోజన విషయంలో వాళ్ళు ఏం తక్కువ పట్ల శుభ్రంగా ఖర్చు చేస్తున్నారు.